బీజేపీ ప్రధానమంత్రి మోడీకి దడ మొదలైంది. బీజేపీ నరేంద్ర మోడీ గారికి దడ మొదలైంది. చూడండి ఎలాంటి దడ మొదలైందంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉపకులాలు వీళ్ళందరూ రాహుల్ గాంధీ దిక్కే మొగ్గు చూపుతున్నారు అనే ఒక దడ మొదలైంది. ఇప్పుడు ఆయన రామాలయం శ్రీరామచంద్రుని దేవుని పేరు తీసుకుని బంద్ చేసాడు. అందుకే నిన్న ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము వ్యతిరేకం కాదు అని మొదటిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవతి గారు అనడము, రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి భయపడే భాగవత్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది అది ఇచ్చిండు భాగవత్ గారు అంటే దానికి మూల కారకుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు. అమిత్ షా గారు ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కి పంపించిండు అంటే దానికి కారణము రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల మీద చర్చ తీసుకొచ్చిన చర్చకు ఆ కులాలు మాకు దూరం అవుతున్న భయంతో ఆ డైవర్షన్ అంటే మేము కూడా ఈ కులాలకు మద్దతుగా ఉంటామని చెప్పుకోవడానికే గాంధీ భవన్కి ఢిల్లీ నుంచి పోలీసులు ఈడి దాకా వచ్చిర్రు, మాకు నోటీస్ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చినామని బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నోటీస్ వచ్చింది లేదు అఫీషియల్గా మాకు ఎక్కడ తెలీదు. అది మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారి క్లారిటీ ఇస్తారు. అది నోగే భగవత్ గారు వెరీ పెద్ద పర్సనాలిటీ, మేము నో డౌట్ అలా, మేమేం దాన్ని కాదనం. కానీ భగవత్ గారు మాట్లాడరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు మాట్లాడరు ఎప్పుడు. కానీ మాట్లాడేటట్టు చేసింది ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలారా, ఎస్సీ, ఎస్టీలారా ఇది గమనించండి. ఈ రోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు, మూల నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూడండి, లేకపోతే భాగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, చాలా పెద్ద ఫిగర్, పెద్ద పర్సనాలిటీ. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎక్కడి ఎవరు కాదనలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరే మీరు. భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీల అధిక మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇదేంది బీజేపీ వాళ్ళేంది ఎస్సీలు అనడం ఏంది, బీసీలు అనడం ఏంది, ఎస్టీలు అనడం ఏంది? ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలు మనకు యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది, మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది, అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది.